రాయ్ సామాన్లు టీ కొట్టు దగ్గర పెట్టావా? పెట్టాను. కలెక్షన్ ఎంత ఇవాళ? 372 రూపాయలు 30 పైసలు. గురు ఆకలి బాగా దంచేస్తుంది, భోజనం పెట్టించవా? దానికేగా వెళ్తున్నాం మనం. చూడు, ఆ గుడి ముందు కొబ్బరికాయలు కొడుతున్నారు కదా. అవును. వాళ్ళు కొట్టగానే ఒక్క ముక్క కూడా పోకుండా మొత్తం అన్ని ఏరుకురా. అలాగే గురు. పో. చూపుడేంట్రా, ఆకలో ఆకలో అన్నావుగా, తిను. ఏంటి ఇవే? అవునరా, ఈ కొబ్బరంతా తిన్నావనుకో కడుపులో ఆకలి చచ్చిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున్నాక ఆకలే వేడి. ఈ పెంకులతో సహా తింటే ఆకలేంటి, మనమే చచ్చిపోతాం. మళ్ళీ పుట్టే వరకు అసలు ఆకలే ఉండదు. తినరా. గురు నా వల్ల కాదు, నాది మిల్లు కాదు, పొట్ట. తినలేను. అయితే మాడు. గురు 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 తింటాను తింటాను. గురు ఇలా కడుపు మార్చుకుని సంపాదించే అవ్వదా, ఏం చేద్దామని. నమస్కారం అండి పద్మనాభం గారు. రాబోయే వీరబాబురా, ఇవాళ ఎంత సంపాదించేవేంటి? 372 రూపాయల 30 పైసలండి. అబ్బా, నా వడ్డీ వ్యాపారం కంటే నీ గాడి వ్యాపారమే బాగున్నట్టుంది. లెక్క పెట్టుకోండి. అదే లేవాయ్, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికి ఎంత అయిందో లెక్క బుక్ చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానితో 33,974 రూపాయల 30 పైసలు. 50,000 పోగేయడానికి ఇంకెంత కావాలండి? చెప్తాను. సరే, నేను ఎన్నిసార్లు అడిగినా నీ గారడీ విద్య చూపించవే, నేను నేర్చుకుంటానని భయమా? ఉచితంగా చేస్తే గిట్టుబాటు అవ్వదని. ఓహో, ఒక 10 రూపాయలు ఇస్తాను, గిడుతుందా? మీరు కాబట్టి. ఇందా చెయ్యి. బాబు గారు, ఏయ్, ఇది ఏమిటి? అది పేపర్ వెయిట్. గాజుదా మట్టిదా? గాజుతే. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని దీన్ని గాని నేల మీద కొడితే ఏమవుతుంది? ఏమీ కాదు, పగిలిపోతుంది. నేను గాని ఒక వీల గాని వేసి కొట్టానంటే ఇది పగలదు, ఎగురుతుంది. ఏది చేయి చూద్దాం. అరే, ఏది మళ్ళీ కొట్టు. ఎలా ఎగిరిద్దబ్బా? అదే మరి తావీజ్ మహిమ. ఇందా 10. మరి నేను గాని చేస్తే నాకు ఇస్తారా 10? ఓ, ఒక తల్లి గాని, ఒక బిడ్డ గాని, ఒక చెల్లి. సోది ఆపి ముందు గాలికి ఏవాయ్. ఇది కింద పడితే ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఇంకా ఎగరదే. ఏంటి ఎగిరేది? ఆ కింద చూడండి. నా 10 నాకు ఇచ్చేసి. ఇదేంటిది? మరి ఇదేంటిది? దానికి చెల్లు పండి. నీ వల్ల అనవసరంగా 10 రూపాయలు పోయింది.